రాష్ట్ర మంత్రులు 3వ తారీఖు నాడు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు మరి 262 కోట్లతోటి ప్రారంభోత్సవం చేసి హుస్నాబాద్లో మరి ఇంకా మిగిలి ఉన్న పనులను చేస్తానన్న సందర్భంగా మన మాజీ శాసనసభ్యులు గౌరవ సతీష్ బాబు గారు 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి మీద మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల మీద మరి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఆయనకు 2 పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మరి అవకాశం ఇస్తే అసలు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును నేను పూర్తి చేసిందంటే పూర్తి చేసినాక నీళ్ళు ఇప్పు వచ్చి వద్దని మేము స్వాగతిస్తాం. పర్యావరణ అనుమతులు తీసుకోలే, కాలువలకు ల్యాండ్ అక్విజిషన్ చేయలే, రైతులకు మరి అది డబ్బులు కూడా చెల్లించలే. తర్వాత హుస్నాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు కూలగొట్టిరని వాళ్ళ కార్యకర్తలు మరి విమర్శ చేయడం జరిగింది. ఒక 250 బెడ్స్ ఆసుపత్రిని కట్టడానికి ప్రభుత్వంతో దాన్ని కూలగొట్టడానికి పర్మిషన్ తీసుకొని ఒక పీజీ కళాశాలను తీసుకోవడానికి మరి దానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారితో మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాని గురించి మరి మీరు గతంలో కట్టిన హాస్పిటల్ను ఎన్నెళ్ళలో కట్టారు, మరి ఇప్పుడు ఇది ఎన్నెళ్ళలో అవుతుంది అనేది మీరే దాన్ని రేపు తర్వాత పని జరుగుతా అంటే చూడవలసిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత హుస్నాబాద్లో కూలగొట్టిన ఒక ఇండోర్ స్టేడియం మేము గతంలో కడితే దాన్ని కూలగొట్టిరు వాళ్ళు. ప్రజలకు ఉపయోగపడకుండా కూరగాయల మార్కెట్ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాత తహసీల్ ఆఫీసును మరి ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని కూలగొట్టి మరి పనిని మధ్యంతరంగానే ఆపి కూరగాయల మార్కెట్ ఒక 3-4 కోట్ల రూపాయలతోటి కడితే మరి అక్కడికి రైతు బజార్కు ఒక్కరు కూడా రావడం లేదు. అంతకుముందు మరి పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడే ఇండోర్ స్టేడియం కూలగొట్టుడు, మరి ఎందుకు కూలగొట్టినావు, ఎందుకు ఆ కూరగాయల మార్కెట్ కట్టినావు, అది అలా ఉపయోగపడతలేదు. మీరు అంతా రావాలి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. దాన్ని ప్రారంభోత్సవం చేసినాం, మీరు కూడా రాండి. ప్రజలను రైతులను అందరికీ తీసుకుపోయి నడిచే విధంగా మరి ఎట్లయితే కలుగుతో దానికి చేయాలని మీకు మనవి చేస్తున్నాం. తర్వాత ఈ హుస్నాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవాళ పాలిటెక్నిక్ పిల్లలకు కళాశాల అందుబాటులో కట్టలే. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కూడా ప్రజలకు హుస్నాబాద్లో మండల పరిషత్లో పేద వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి ఓ మున్సిపల్ ఆఫీసు ఏర్పాటు చేసి మన పాతదాన్ని తీసేసి కొత్త మండల ఆఫీస్ వేసి ఇవాళ ప్రజలకు దూరంగా మరి పేదవాళ్లకు దూరంగా పోకుండా తహసీల్ ఆఫీసులు కానీ ఆర్డీఓ ఆఫీసు కానీ వివిధ పనులకు పేదవాళ్ళు పోకుండా మరి రవాణా సౌకర్యం ఇబ్బంది పడుతుంటే దగ్గర మరి స్థలం నుండి మరి ఆలోచన చేయకుండా కట్టి మళ్ళీ మాకు 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చి తొందరగా చేయని కాదు, 5 సంవత్సరాల హుస్నాబాద్ ప్రాంతాన్ని గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు తర్వాత హుస్నాబాద్లో పూర్తి స్థాయిలో డివిజన్ స్థాయిలో ఉన్న ఆఫీసులు, పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి 6 నిమిషాలు రైతాంగానికి ప్రజలకు దగ్గరుండి అనునిత్యం పనిచేస్తాడు. కానీ అవి మీకు ఓర్వలేక గిట్టలేక మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు రండి, మరి మేము ఎప్పుడైనా మీకు స్వాగతిస్తాం. మీరు చేసిన పనులు చూపించండి, మేము చేయబోయే పనులను కూడా చూడండి. మీకు మంచిగా అనిపించకపోతే దానికి మీరు మరి మేము స్వాగతిస్తాం. దాన్ని పబ్లిక్ ద్వారా మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మొన్న గౌరవ మాజీ శాసనసభ్యులు ముడతల సతీష్ కుమార్ గారు హుస్నాబాద్కు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అవుతున్నటువంటి డెవలప్మెంట్ విషయాల్లో కూడా ఫౌండేషన్ వేసిన సందర్భంగా కొన్ని
పొన్నం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద కొంత విమర్శ చేసిండు. నిజంగా ఇది ఎంతవరకు ఆయన ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయంగా మీకు కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన కౌన్సిలర్లను ఒకళ్ళు పేరు పెట్టి పిలిచేటువంటి ఆయనకు జ్ఞాపక శక్తి ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. హుస్నాబాద్లో ఉన్నటువంటి 20 వార్డులలో ఎంతమంది పోటీ చేసిండ్రు, ఎంతమంది గెలిచిండ్రు అనేటువంటిది అసలు ఆయనకు ఆ జ్ఞాపక శక్తి పేరు పెట్టి పిలిచేటువంటి అసలు ఆ శక్తి ఉన్నదా? హుస్నాబాద్లో ఏ వార్డు ఎక్కడున్నది, ఏ వార్డుకు సంబంధించినందుకు ఇక్కడ మల్ల చెట్టు కాడ విడిచిపెడితే పోయేటువంటి ఆయనకు ఒక ఆలోచన విధానం, ఒక విషయం చెప్తే పోయేటువంటి ఆయనకు జ్ఞాపక శక్తి ఉన్నదా? ఆ కులాల గురించి ఆయనకు తెలుసా? హుస్నాబాద్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం నుంచి ఏ లీడర్ ఉన్నాడు అనేటువంటి విషయము గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి తెలుసా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఏమన్నా విషయం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమున్నది, ఒక పిల్లలు బచ్చగలు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడతారు అనేటువంటి విషయం మాట్లాడిండు. గౌరవ మాజీ శాసనసభ సతీష్ కుమార్ గారికి ఒక ప్రశ్న ఇస్తున్నా. 2002లో నువ్వు ఒక రాజకీయంలో లేవు. 2002లో నేను హుస్నాబాద్ మండలం నుంచి అక్కనపేట హుస్నాబాద్ అప్పుడు ఉన్నప్పుడు విడిపోయినప్పుడు నేను ఇక్కడ హుస్నాబాద్ జడ్పీటీసీ పోటీ చేశాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ లీడర్లల్లా నీకు ఎవరు చిన్నపిల్లలు ఎవరు పచ్చగాళ్ళు ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. అటువంటి నీ తాహతుకు మించినటువంటి అటువంటి మాటలు దయచేసి మీరు మాట్లాడకండి. కొన్ని అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అటువంటివి కాదు, అటువంటి మాట్లాడకండి. ఇవాళ మీ వెనుక ఉన్నటువంటి నాయకుడు కొంతమంది హుస్నాబాద్లో మార్కెట్ నిరుపయోగంగా ఉన్నది, కూరగాయల మార్కెట్. రోడ్ల మీద కూరగాయలు పెడితే దాని మీద దుమ్ము ధూళి పెట్టి అంతాయి ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనేటువంటిది విమర్శ మీరు చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ పూర్తయి కౌన్సిల్లో లేనటువంటి వాళ్ళు పూర్తయితే కమిషనరే దాన్ని టేకప్ చేసి మొత్తం కూరగాయలు ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ కూరగాయలు అమ్మమని చెప్తే వాళ్ళందరూ అక్కడ ఉండి చేస్తే మళ్ళీ మీ సంబంధించిన ఒక లీడరే ఆడికి పోయి వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేసి అరే ఇక్కడ ఎట్లా పెడతాడు, ఇక్కడ ఎట్లా గిరాకీ అవుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళతోని మాట్లాడించినటువంటి సందర్భం ఉన్నది. అసలు బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా ఉన్నటువంటి టాయిలెట్స్ కూలగొట్టినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మీ అవగాహన రహితం వల్ల మీరు నేషనల్ రోడ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేసినారు ఒకసారి ఆలోచన చేసిండ్రా? ఎంతమంది వ్యాపారస్తులను వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని సెట్ బ్యాక్ ఎంతవరకు చేస్తామో ఎట్లయితే బాగుంటుందని చెప్పి మీరు ఎప్పుడైనా మాట్లాడినరా? వాళ్ళ ఆలోచన విధానం తీసుకున్నారా? ఎంతమంది వ్యాపారస్తులు ఇలా రోడ్డు మీదకి నీ యొక్క దానికి సంబంధించినటువంటి విధానం కరెక్ట్ లేకపోతే ఎంతమంది వ్యాపారస్తులు బాధపడ్డారు అనేటువంటి విషయము ఒక్కసారి నువ్వు రోడ్డు మీదకి వస్తే అక్కడ వ్యాపారస్తులు బాధపడే విషయాన్ని తెలుస్తుంది మీకు. ఒక టాయిలెట్స్ రోడ్డు వేరపు కార్యక్రమంలో పోతే గివి గులగొట్టి అది బస్సు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు. పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి కాకా వెంకటస్వామి ఈ ప్రాంతంలో ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక ఇండోర్ స్టేడియం 8 లక్షల రూపాయలతోని ఇక్కడ మంజూరు చేస్తే దానికి బియ్యం సహకారంతో దాన్ని చేస్తే అప్పుడు జన్మభూమి పనికి ఆహార పథకంలో దానికి బియ్యం యాడ్ చేస్తే దాదాపు ఒక రూఫ్ లెవెల్ వచ్చినటువంటి పెద్ద బిల్డింగ్ను, పిల్లలకు అందుబాటులో ఉండేటువంటి బిల్డింగ్ను నిర్దాక్షిణ్యంగా చూస్తూ ఉంటే కూలగొట్టిండ్రు. ఒక్కసారి అది విషయం మీరు మర్చిపోయినరా? మీరు మాజీ ఎమ్మెల్యే గారు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే ఇవాళ చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్టేడియం లేక చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందులు ఇవాళ ఊరవతల అక్కడ ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం పోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో మీకు తెలుసా? హుస్నాబాద్ మాజీ మన హుస్నాబాద్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ని అదిగులగొట్టి ఎవరి కమిషన్ల కోసం, ఎవరి కకృతి కోసము, ఎవరి ప్రెజర్తోని ఇవాళ హుస్నాబాద్కు 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు తీసుకుపోయి అక్కడ పెట్టారు. అది ఎవరికి అందుబాటులో ఉందో చెప్పి మీకు తెలుసా? ఎంతమంది నిన్ను తిడతారో తెలుసా? ఆ పాపం పట్టుకపోయిందా మీకు?
ఇవాళ 10 సంవత్సరాలు మీరు ఇంటికాడ కూకునేటువంటి ఆ పాపం మీకు ఆ ఉసురు కలిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఇదే ప్లేస్ లోపల అది కూలగొట్టక దాని మీద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చేస్తే వీళ్ళకి ఎంత అందుబాటులో ఉండే అది మీకు తెలియదా? కూలగొట్టుడు అనే విషయంలో కూడా మీరు ఎంత మీరు మాట్లాడుతున్న అవగాహన లోపంతో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు అనేది, మున్సిపాలిటీ అనేది, కరెంట్ ఆఫీసులు అనేది, రిజిస్ట్రేషన్ ఆఫీసులు అనేది ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే అంత మంచిది. కానీ మీకు తెలియదు అది. అటువంటి మీరు కొద్దిగా మాట్లాడేటప్పుడు అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడకండి అని చెప్పి నేను చెప్పుకుంటా. ఇంకొక విషయము సార్ మీరు మాట్లాడుతున్నారు నేను రావడం జరిగింది. వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిళ్ళు. కానీ మీరు ఒక శాసనసభ్యునిగా 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారు మరి ఎందుకో ఇంతకుముందు కూడా గతంలో ఎప్పుడు ఇట్లా మాట్లాడే పరిస్థితి లేకుండా మీది. మరి మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తారో అర్థం కావట్లేదు. మీరు ఇచ్చి అసలు ప్రెస్ మీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఇచ్చి ఇప్పుడు మా అటువంటి వాళ్ళతో మీరు అనిపించుకునే స్థాయికి వచ్చారు. గౌరవల్లి ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి బస్సు యాత్రలో హామీ తీసుకొని సొరంగం పని కూడా ఇక్కడ దాకా అయిపోయింది. అప్పుడు తర్వాత తోటపల్లి దగ్గర ఆ చెరువును ఎన్లార్జ్ చేయాలని చెప్పి 1200 ఎకరాలను కూడా అక్విజిషన్ చేసుకుంటే దాన్ని కాదని దాన్ని పక్కన పెట్టి ఆ 1200 ఎకరాలను ఒక ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టడానికి మీరు దాన్ని స్కీమ్ని నాశనం చేసి దాన్ని అక్కడ చేసుకుంటూ అది మర్చిపోవాలని చెప్పి ఇక్కడికి వచ్చేసి టీఎంసీలు ఎక్కువ పెంచాలని చెప్పి ఇక్కడ ఎక్కువ పెంచి దీనిలోకి నీళ్లు రాకుండా మీ కొండపోచమ్మ, రంగనాయక సాగరు అవన్నిటినీ నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి చేసిండ్రు. మరి దానికన్నా ముందు ప్రారంభమైనటువంటి దాన్ని దీన్ని నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే కేవలం మీరేమో పనులు చేసుకోవడం, మాకేమో మాటలు చెప్పడం. అది మీ కాలంలో జరిగింది కదా. ఇప్పుడు కూడా 437 కోట్లు మంజూరు తీసుకొచ్చిన తర్వాత పని ఏం జరుగుతుందని మీరు తెలుసుకోవాలి సార్. మీరు తెలుసుకోకుండా మీరు ఒక శాసనసభ్యుని మీరు తెలుసుకోకుండా మాట్లాడితే మీరు చులకనైపోతారు ప్రజలల్లా. మీకున్న గౌరవం పోతుంది. ఎన్జిటి నుంచి వెళ్ళి అది పర్యావరణ ఎత్తివేయడానికి కేసు ఎత్తివేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కాలువల కొరకు జరుగుతూ ఉన్నది. మీరు కేవలం దానిలో సొరంగం చేసిన దానిలో తీసుకొచ్చేసి కట్ట వెడల్పు చేసి దాన్ని నీళ్లు పోయంగానే నేను రైతులకు నీళ్ళు ఇచ్చినానంటే కాదు. మా ప్రభాకర్ అన్న ముందు చూపుతోని హుస్నాబాద్ టౌన్ ఎప్పుడైనా కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారితో కూడా ఒక రింగ్ రోడ్డు హామీ తీసుకున్నారు సభలు. అదేవిధంగా నీటి సప్లై కొరకు, మంచినీటి కొరకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక స్లూయిస్ కూడా పెట్టేయడం జరిగింది. ఇప్పుడు మల్లెమ్మ చెర్లకు నీళ్లు రావడానికి ఎప్పటికీ స్టోరేజ్ కావడం కొరకు మీకు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఆ పని చేయించలేదు. అది మీరు కొన్ని మాట్లాడేటప్పుడు అసలు ఏం జరిగిందనేది చూసుకోవాలి. ఎల్లమ్మ చెరువు కట్ట మీద మీరు 2 సార్లు మంజూరు చేసేదంటే అవి మట్టి పాలైపోయినాయి, అంత గన్లు కొట్టినాయి. అవన్నీ ఫోటోలు అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంటు మీరు ఎప్పుడైనా వచ్చిల్లో రాలేదో ఒక్కసారి వచ్చి కట్ట మీదకి వచ్చేసి మీరు అక్కడ ఏం పని అయింది అనేది చూడండి. చూసినాక మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ వెళ్ళి అప్పుడు మాట్లాడతాం ఇంకా మేము. తర్వాత సిఎంఆర్ ఫండ్ కింద మీరు ఒక్కొక్కసారి గుంపులు మీటింగులు పెట్టేసి వాళ్ళు తిండి తినకుండా వేచి చూసుకుంటా ఆ చెక్కుల కొరకు పడిగాపులు కాల్చిన రోజులున్నాయి. మరి మా ప్రభాకరణ వచ్చిన తర్వాత మేమే ఇంటింటి పోయి తిరిగిస్తాను వాళ్ళకు. అది మీకు తెలియదా? ఒక వ్యక్తికి ప్రాణాపాయంలో నేను ఇచ్చిన సాయం చేసిన అంటే అనొచ్చు. అసలు మీ సొమ్ము కాదు కదా, మీ సొంత సొమ్ము డబ్బులు ఇచ్చేదంటే మీరు అనోళ్ళు. మేము ఇప్పుడు బోలెడంత మందికి ఇస్తాను, ఎవ్వరు పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తాను. మీరు ఆ మాట అని మీ స్థాయిని తగ్గించుకుంటాను. దయచేసి మీకున్న గౌరవాన్ని ఓడగొట్టుకోకండి. ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పూర్తిగా విచారణ చేసేసి అవి సరైన విషయాలైనా కాదా అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సందర్భంగా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నమస్కారం. 3వ తారీఖు నాడు హుస్నాబాద్కు స్తూపం దగ్గరికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన సందర్భంగా 4వ తారీఖు నాడు మొన్న మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి హుస్నాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సతీబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకటి 9 నిమిషాలు, ఒకటి 6 నిమిషాలు, ఒకటి 5 నిమిషాలు, మొత్తం 23-24 నిమిషాలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన వీడియోను ఆయన చూసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను గుర్తిస్తాను.
ఎన్ని అంశాలు మాట్లాడాడు, ఎంత బాధ్యతగా మాట్లాడాడు, ఆయన స్థాయిలో మాట్లాడే మాటలేం మాట్లాడా అనేటువంటి విషయాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయనతోని పక్కపంటి ఉన్నోళ్ళు లేకపోతే ఆయన ఇట్లా మాట్లాడితే అంటే బాగానే ఉంటుంది, బాగా మాట్లాడిన అనేటోళ్ళు ఇంకా ఇట్లా మాట్లాడితే బాగుంటుందని ఫీడ్బ్యాక్ చేసేటోళ్ళు కూడా ఆలోచించుకోవాలని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. హుస్నాబాద్ నాట ఓట్ల కోసమే ముఖ్యమంత్రి వచ్చిందట. 2 సంవత్సరాల తర్వాత ఆ రోజు అత్యంత విలువైన రోజు. మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఓడిపోయిన రోజు, అది ఓట్లు లెక్కపెట్టిన రోజు. మీరు ఏదైతే హైదరాబాద్లో ప్రగతి భవన్ అని ఇనుప కంచె పెడితే ఆ కంచెను కూలగొట్టిన రోజు అది. ప్రజలు తెలంగాణ ఉద్యమం పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు, సోనియా గాంధీ వీళ్ళంతా సహకరిస్తే మీరు ముఖ్యమంత్రి అయినరు. మీ కుటుంబమే ఎంతో రాజకీయంగా కాంగ్రెస్కున్న అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మీరు అలా వైరు కావచ్చు. కేసీఆర్ కుటుంబం మొత్తం అప్రజాస్వామికంగా ఉద్యమకారులందరినీ అణిచివేసి వాళ్ళందరినీ ద్రోహం చేసి అధికారంకి వచ్చారు. 10 ఏళ్ళ ఒక్క పనైనా చేశారా? హుస్నాబాద్ సెంటిమెంట్ అని 9/9/2007 వైఎస్ రాజశేఖర్ సాబ్ ముఖ్యమంత్రిగా పర్మిషన్ ఇస్తే గౌరెల్లి, గండిపల్లి, తోటపల్లి దాన్ని అక్కడ పక్క పెట్టి 3 ప్రాజెక్టులు కట్టుకున్నారు, 4 కట్టుకున్నారు. అది సోయలేదు మీకు. అయినా ఇప్పటికీ మా హరీష్ రావు, మా కేసీఆర్, మా కేటీఆర్ ఎట్లానే బుద్ధి అవుతారు సార్ మీకు? రకరక సాగర్ కట్టారు, అనంత సాగర్ కట్టారు, కొండపొచ్చమ్మ కట్టారు, తర్వాత మల్లన్న సాగర్ కట్టారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో కోవిడ్ ఉన్నప్పుడు కట్టి దాన్ని ఓపెన్ చేశారు. మీకేమైనా లోతైన మీరు ఎంత పెద్ద రాజకీయ కుటుంబం, రాజశేఖర సాబు, కెప్టెన్ లక్ష్మణరావు సాబు అట్లాంటి ఒక గౌరవమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు గా మాటలు, గా స్పీచ్లు ఏదట మా మంత్రి కాట, మా ఎమ్మెల్యే కాట జ్ఞాపశక్తి లేదట, పక్కపట్టుంటే భుజాలకు చేతులు ఎత్తాడట, ఈయన నిలబెడతాడంటే ఎవరి గౌరవం తెలియదట. నీకు తెలుసా? మళ్ళీ చెట్టుగాడు మేము నిలబెడతాం, మీ పార్టీ వాళ్ళు కూడా రాండి, వలపల వాడెక్కదో చూపిరి. కమ్మరోళ్ళ వాడ, కంచరోళ్ళ వాడ, వడ్లోళ్ళ వాడ, నాయపురమ్మరోళ్ళ వాడ, తర్వాత బొడ్రాయి, చింతల కాలనీ ఎవరికైనా చెప్పు. మరి అదే నిన్ను కొన్న ప్రోగ్రాన్ని పెడతావు ఇద్దరు, నువ్వు ఎక్కడికి పోతావు, ఆయన ఎక్కడికి పోతాడు చూడు. ఇట్లాంటి అవగాహన రాహిత్యం మాట్లాడేటువంటి మాట్లాడదు. చాలా బాధ అనిపిస్తుంది. 98% అట గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినట. మరి 98% పూర్తి చేసినాక ఇక మళ్ళీ మనం మేం చేసుడేందుకు, ముఖ్యమంత్రి చేసుడేందుకు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు చేసుడేందుకు, పైసలు ఎందుకు? 37 కిలోమీటర్ల రోడ్డు రాజశేఖర్ సాబ్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తే దానికి హస్తర్కారు చేయాలి. దానిలో పెద్ద పెద్ద తుమ్మలు మొలిసినాయి. మనం అక్కరపేట ఓగ చూడూరి 16 కిలోమీటర్ల ప్రధాన కాలువ ఇంచుమించు సంవత్సరాల దాకా చేస్తే దాని తుమ్మలు మొలిసినాయి. అది కూడా చూసుకోరి. ఒక సొరంగ మార్గం 12.5 కిలోమీటర్లు చేస్తే దానికి నీళ్ళు ఇడిచి ఆడొక మోటార్ పెట్టి మేము ట్రయల్ రన్ చేసినాం. మరి రేసారు ట్రయల్ రన్. మరి బిల్ నాయకు సాబ్ ఇంటి ముంగట పటేల్ సౌదాగర్ అనేటువంటి ఇంట్లో గౌరెల్లి ప్రాజెక్టు నుంచి గండిపల్లి పోయే 700 కిలోమీటర్లు పోయే మోటార్లు, పైప్ లైన్లు అవన్నీ ఏమైనాయి? మొత్తం తుప్పు పట్టి, జగ్గు పట్టి తీసుకుపోయారు తప్ప మరి గౌరెల్లి ప్రాజెక్టు తప్ప గండిపల్లి ప్రాజెక్టు ఎందుకు చేయలే? 1603 ఎకరాలు 5 ఊళ్ళు తోటపల్లి ప్రాజెక్టు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బు, సేకరించిన భూమిని నీ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు కట్టాలి, అయితేనే మళ్ళీ మీ భూమి మీకు ఇస్తామని రైతులను నానా ఇబ్బంది పెట్టింది. అది మర్చిపోయినావా? 5 ఏళ్ళలో కనుక ఒక ప్రాజెక్టుకు తీసుకున్న భూమి మనం చేయకపోతే పార్లమెంట్లో ఒక చట్టం ఉంది, మళ్ళీ వాళ్ళకి తీసుకుపోయి ఇవ్వాలి. అది తెలియదా మీకు? మరి గౌరెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు కట్టాక మరి గుడాటిపల్లి వాళ్ళు అర్ధరాత్రి పోయి ఎందుకు కొట్టారు సార్ మీరు? పోలీసులు పోయి ఎగిరెగిరి ఎందుకు దాన్ని? అర్ధరాత్రి పోయి దొంగలు కొట్టినట్టు కరెంట్ బంద్ చేసి ఎందుకు కొట్టారు? పిండారులు వాళ్ళు తగ్గులు వెనకట దొంగతనాలు చేస్తున్నట. మరి గట్ల పిండారులు తగ్గులు చేసినట్టు ఎందుకు చేశారు? ఇవన్నీ చెప్తే బచ్చగాళ్ళు. అది 6 నెలల నాట 263 కోట్ల ప్రాజెక్టుల చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి పనులాట
చేయకపోతే అటు ఊరుకోడట. ఊకపోతే ఏం చేస్తారు సార్? మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరే చేస్తారు, మీ పార్టీ ఏం చేస్తుంది, మీ నాయకులు చేస్తారు. ఏమన్నా పెద్ద మనలు కొట్టుకున్నట్టు కోటతో కొట్టుకుంటారా? మీరే మాట్లాడేటప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ఆలోచించాలి. నిన్నటికి నిన్న మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చి సుజాత్ అనేటాన్ని ఒక ఏఈ హుస్నాబాద్ మనం 82 కోట్ల రూపాయలతో కట్టే 4 అంతస్తుల 250 పడకల హాస్పిటల్కు ముగ్గు పోసారు. ఆ మాత్రం కూడా తెలుసుకోరా? నీ టైంలో ఉన్నాడు కదా ఇక రాములు సార్. మనం 9 శాతం కట్టినాక మళ్ళెందుకాయ రాములు సాబ్, నాయక్ సాబ్ నీ లేడు అని అనూరి. మీరు చేసిన ఆర్డీఓ ఆఫీసే ఉన్నది కదా, మీరు ఆర్డీఓ ఆఫీస్ అది ఎడవ చేతికి అవుతుంది, దూరం కడతారని మేము గురాల లింగాన్ని వాళ్ళను, గురాల విజయను, వాళ్ళ పాలనలను తొప్పించి ఊళ్ళో 2-3 ధర్నాల్లాగా ఫ్లెక్సీలు బట్టి తిరిగి మీ ఆఫీస్కి వచ్చి చెప్తే అప్పుడు ఒప్పుకొని మేము వెళ్ళొచ్చిన తర్వాత ఆ క్రెడిట్ కాంగ్రెస్కి వస్తుంది అని ఒక చిన్న కారణంతో హుస్నాబాద్లో లాస్ట్కు పోస్ట్ మార్టం చేసే రూమ్ కూడా కాంగ్రెసే కట్టింది. హుస్నాబాద్లో డిపో కాంగ్రెసే కట్టింది. హుస్నాబాద్లో బస్టాండ్ కాంగ్రెసే కట్టింది. హాస్పిటల్ కాంగ్రెసే కట్టింది. మా ప్రమేయం తక్కువ ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత ఒక్కటి చేయించారు. నాకు తెలిసి 42 ఏళ్ళ నా అనుభవం సెయింట్ జోసెఫ్ స్కూల్ అది కూడా భూమి ఇచ్చింది మా లక్ష్మీకాంత ప్రసాదే. మేము అడిగినాం ఆ రోజుల్లో మా పిల్లలంతా సెయింట్ గ్యాబ్రియల్లా కాజిపేటలో చదివారు, ఇక్కడ ఇంగ్లీష్ విద్య కావాలి అని ఇచ్చినని చెప్పిండు. ఇప్పుడు సర్కార్లో కూడా ఇంగ్లీష్ విద్య వచ్చింది. ఆయన మీ దగ్గర బంధువే, మీ సమీప బంధువే. ఇట్లాంటి విషయాలు ఎందుకు సార్? వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆయన పట్టుకొని ఉరికొచ్చి మాట్లాడు. 3 నాడు ముఖ్యమంత్రి అయితే 4 నాడు పెడతారు. ఒక నెల 15 రోజుల తర్వాత ఇవన్నీ కార్యరూపం దాల్చినాయి, ఎందుకు దాల్చలేవు అనేటువంటి విషయాల మీద మాట్లాడాలి. అది రాజకీయ కుటుంబం, రాజకీయ నాయకుల లక్షణం. తెల్లారి వచ్చి ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, మాట్లాడుకోరి, నాకేం అభ్యంతరం. మేమట బాత్రూమ్ కూలగొట్టి ఆడ బస్సు పెట్టామట. ఆ బాత్రూమ్ కొని బస్టాండ్లో ఉండేటువంటి బాత్రూంలోకి 800 గదాలు, 500 గదాలు కూడా లేదు. రేపు టేప్ పెట్టి కొలిపించుకో. 500 గదాల దూరాన 6 ఆడోళ్ళు 6 మొగళ్ళు లెట్రిన్ బాత్రూమ్ పెట్టేటట్టు ఉన్నది. ఇక గడిదివి అది 44 రోజులు తెలంగాణ ఉద్యమం జరిగినట్టు హుస్నాబాద్ ఆర్డీఓ కోసం ఉద్యమం జరిగింది. అది ఒక పుణ్యస్థలం. దాని విషయం కూడా మీకు మేము ఫోన్లో చెప్పినాం, అయినా మీకు పట్టలేదు. ఆడ కట్టద్దు లెట్రిన్ బాత్రూమ్, ఏదైనా ఒక మోనోగ్రామ్ పెట్టాలని మీకు ఉన్నటువంటి సంబంధాలు. సరే చచ్చిపెట్టారు, బతికించినావు, మంచిదే, సంతోషం. నా జీవితకాలం నేను నా కుటుంబం కూడా మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత ఉంటాం. మరి బతికించినందుకు మీరు ఏం చేస్తే అది ఒప్పుకుంటావా? అది న్యాయం కాదు కదా. నీ సొంత పైసలు పెట్టి బతికించినా నువ్వు ఏం చెప్తే అది వింటావా? ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతలేవా? ఆ విషయం కూడా ఒక్కసారి కాదు 4 సార్లు నాకేం అభ్యంతరం లేదు. నీ పార్టీ సోదరులు వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు శ్రీరామ్ ముఖ్యమంత్రి కలిసినట్టు, మీరు మాకు కల్పించినట్టు ఫోటోలు కూడా మమ్మల్ని తెప్పినట్టు, మమ్మల్ని విమర్శించినట్టు, మమ్మల్ని భరాయించినట్టు పెడతారు. పెట్టుకొని నిజమే కదా, అది తప్పేమన్నా దానికి? ఎంతోమందికి ఇస్తాను. ఇప్పుడే సత్తాన్ని అన్నట్టు మేము ఎన్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినాం, ఇళ్ళలో తిరిగి ఇచ్చినాం. మీరు వస్తారని చెప్పి తహసీల్ ఆఫీస్ కాడ, మండల ఆఫీస్ కాడ పొద్దున 10 గంటలకు వస్తే రాత్రి 6 గంటలకు 7 గంటలకు వాళ్ళన్నీ నెరిగిలబడి అన్నం లేక వాళ్ళు అంత ఇబ్బంది పడ్డా చూసి మీకు ఫోన్లో చెప్పి మీ పార్టీలో చెప్తే కూడా మీకు కనికరం లేకుండా అట్లనే 10 ఏళ్ళు చేశారు. కాబట్టి ఈ విషయాలన్నీ పొన్నవని చెప్తే మీరే ఇళ్ళలో పోయి ఎవరికి అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగేద్దని ఒక గొప్ప మనసు ఉన్నటువంటి మాట మాట్లాడాడు. దాన్ని మీరు మనం ఎట్లా చేయాలి, మనం ఎట్లా ఓటరుకో, నిజమైన బాధితునికో, నిజమైన ఇబ్బందికరపు వ్యక్తికో దగ్గరగా ఉండాలనేది ఆలోచించాలి. కానీ మనం దాన్ని వ్యంగ్యంగా, దాన్ని విమర్శగా, దాన్ని ఎత్తిపొడుపుగా, దాన్ని తెప్పిపొడుగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దని మీకు మీ పార్టీ వాళ్ళందరికీ. అంటే బచ్చగాలు మాట్లాడతారట, చిత్తా రవీందర్ హుస్నాబాద్ ఆర్డీఓ కావాలని, తర్వాత మన సిద్దిపేటలో కలవద్దని, తర్వాత మాజీ సర్పంచ్ అంతకంపేట కోయడ కోరన్న కొడుకు ఆయన బచ్చగాడ, తర్వాత మొత్తం దీక్ష పట్టే వాళ్ళందరూ 10 ఏళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళంతా పట్టారు. నన్ను ఎందుకు పట్టలేదు అన్నావు? ఓకే, నాకు కొద్దిగా అల్సర్ ఉంది, నేను పట్టలేదని కూడా చెప్పినా, ప్రెస్లో కూడా చెప్పినా.
ఎందుకంటే అది డాక్టర్లు వద్దన్నారు. అంటే మనం ఏం చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి ఎట్లా చేయాలి, నేను మూడే రావని చెప్తున్నా. 100 సమస్యలు ఉండొచ్చు, 97, 99, 100 వస్తాయి, 3 రావు. మీరు బాధపడ్డ రావు, మీరు చేతమన్న రావు. ఈ ప్రాంత పౌరులకు మేము మొన్ననే చెప్పినాం, 3వ తారీఖు నాడు సముద్ర మార్గం లేదు కాబట్టి ఓడరేవు లేదు, మన భూమి దావినా రాదు, అది శాశ్వతంగా రాదు. ఇంకా 2 కూడా ఇప్పుడు రావు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి గ్యారెంటీ వస్తాయి. రైలు వస్తుంది, విమానాశ్రయం కూడా వస్తుంది. అవి తేకపోతే నేను లేకున్నా నా కొడుకు బాధ్యుడు అవుతాడు దానికి, మా కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం బాధ్యులు అవుతాం. అట్లాంటి మాటలు మాట్లాడకూరి, బాధ్యతగా మాట్లాడురి. ఇప్పటికైనా గౌరవిస్తారు. ఓట్ల రాజకీయం అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఓట్లు ముఖ్యమంత్రి రావద్దా? మరి మీరు కూడా ఎన్నోసార్లు ఓట్లప్పుడే తిరిగారు కదా, మీరు తిరగలేదా? మీ పార్టీలో మీ నాయకుడు, ప్రధానమైన నాయకుడు 22 మంది ఎమ్మెల్యేలను మీరే ఆపుకోలేకపోతున్నారు. వాళ్ళు గోడ దుంకాస్తే ఏం చేస్తారా అని అసెంబ్లీలో మాట్లాడి కేసీఆర్ సాబ్. ఇప్పుడు 3-4 ఎమ్మెల్యేల అభివృద్ధి కోసం కాంగ్రెస్లకు వస్తే సుప్రీంకోర్టు పోయి, రాష్ట్రపతి దగ్గర పోయి వాళ్ళందరినీ బహిష్కరించాలి, ఎన్నికలను రద్దు చేయాలి, వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేయాలని తనలాడతారు. మరి ముందు పోయినా మీకు సోయలేదా? మీ పార్టీకి సోయలేదా? మీ నాయకులకు సోయలేదా? మా వాళ్ళంతా 20 మందిని 22 మందిని తీసుకున్నది మీకోసాలు మాకోసాలా? ఇది ప్రజాస్వామ్య దేశం. దానికి ఇప్పటికైనా మీకు, మీ పార్టీకి, మీకు, మీ పెద్దలకు ఆలోచన ఉంటే అమరవీరుల శుభం దగ్గర పోయి ఏదో తొందరపడ్డం, వాళ్ళని కంటిన్యూ చేయాలి అనేటువంటిది ఆలోచించారు. నిజంగా దేవుని నమ్మితే, నిజంగా సిద్ధాంతాన్ని నమ్మితే అనేటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ, ఏ చేసినా ఒక మంచిగా చేయరు సార్. మీరు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు హర్షిస్తారు. ఓరలేని తనము 10 ఏళ్ళు మేము సపరేట్ కూకున్నాం కదా ఏమన్నా. మరి ఒక 2 ఏళ్ళకి ఎందుకు మీకు ఎంత పిక్కుటం అవుతుంది, ఇంత కక్కత్తుంది, ఇంత ఇబ్బంది అవుతుంది, ఇంత చిట్ అవుతుంది? ఆలోచించుర్రి. మంచిగా ఉంటే ప్రజలు బాగా నిజంగా ఆదరించాలంటే ఆదరిస్తారు. ఏది కానీ అంతిమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు ఇవాళ వర్ధంతి. భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది. నువ్వు ఎంత డిసిప్లిన్ ఉంటే నీకు రాజ్యాంగం, నీకు ప్రజలు అంత ఉపయోగపడతారు. ఆ విషయాలు మీరు గ్రహించుర్రి, దాని మీద ఆలోచన చేసి ముందుకు పోరి. పోతే మీ ఇష్టం, పోకుండా మీ ఇష్టం. అది మేము అంతగానే చెప్పగలిగేది ఏం లేదు. నమస్కారం అందరికీ. లేదా రాదు పోయినా 10 రోజులు చూసుకుంటాం.